ఆంధ్రప్రదేశ్లో నూతన పారిశ్రామిక విధానం విడుదలైంది. ఈ కొత్త పాలసీని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలో ఏపీఐఏసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. ప్రజలు పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసేలా ఈ సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొచ్చారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ పాలసీ ద్వారా ప్రత్యేక రాయితీలు అందనున్నాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్తో పాటుగా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి. రాష్ట్రంలో నూతన పారిశ్రామికవేత్తలను, నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందించడమే లక్ష్యంగా నూతన పాలసీని తీసుకొచ్చామన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. పాలసీ వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనంటున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలాగా ఈ పాలసీ ఉంటుందంటున్న గౌతమ్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది. మనతో పాటు మాట్లాడేందుకు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ఉన్నారు. సార్, గతంలో వచ్చినటువంటి పాలసీలకి ఈ పాలసీలకు ఉన్నటువంటి గుణాత్మకమైన మార్పులు ఏంటి? ఈ రేపు రాబోయే రోజుల్లో పెట్టుబడులు పెట్టుకునే దానికి జనరల్ గా ఎవరైనా సరే కోరుకునేది ఏంటంటే కనెక్టివిటీ ప్లస్ డేటా ఉందా లేదా ప్లస్ ఇంటర్నెట్, అంటే హౌ ఇస్ ఇట్ అని ఇవన్నీ మనం చూపిస్తున్నాం. కాబట్టి కంఫర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ కమింగ్ దేర్. మీరు ఇక్కడ ఈ పాలసీ గత పాలసీకి ఏమి తేడా ఉందనంటే, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం ఏది చెప్తే కమిట్మెంట్ చేస్తే దానికి 100% మనం కమిట్ అయి ఉండాలి. ఊరికనే మనం ఒక మాట చెప్పి మాట తప్పకూడదు. అందుకనే మేము ఏ కమిట్మెంట్ చేసినా ఈ పాలసీలో 100% విల్ ఫుల్ఫిల్ దట్ థింగ్ అనమాట. పెద్ద ఇన్వెస్టర్లే కాకుండా చిన్న వాళ్ళు కూడా ప్రోత్సహించేలాగా ఏమున్నాయి ఈ పాలసీలో ఆబ్జెక్ట్? అంటే ఈ ముఖ్యమంత్రి గారు హీ వాంటెడ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలనుకున్నారు. అంటే ఈ ఎంపవర్మెంట్ ద్వారా వాళ్ళని ఆంటర్‌ప్రెన్యూర్స్, ఓనర్స్ గా చేయాలి, ఇన్వెస్టర్స్ గా చేయాలని. అందుకనే వాళ్ళకి సాఫ్ట్ లోన్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా సాఫ్ట్ లోన్స్ ఏర్పాటు చేయబోతున్నాం అనమాట. ఏపీఐడిసి, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా దాన్ని రివైవ్ చేయాలని కూడా అనుకుంటున్నాం అనమాట. అంటే దాని ద్వారా ఏంటంటే సాఫ్ట్ లోన్స్ ఇవ్వటమే కాకుండా హ్యాండ్ హోల్డింగ్ కూడా ఉంటుందని చెప్పి. సో అదొకటి. అండ్ రెండోది కూడా ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండస్ట్రియల్ పాలసీలో వీ ఆల్సో ఇంక్లూడెడ్ మైనారిటీస్. ఈ రోజు మేము మైనారిటీస్ గుర్తించి వీఆర్ క్రియేటింగ్ అవెన్యూస్. వాళ్ళు రేపు ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలని, ఇన్వెస్టర్స్ కావాలని, సో ఆపర్చునిటీ కూడా మనం ఇస్తున్నాం. మొదటిసారి మనం ఇస్తున్నాం అనమాట. ఈ పాలసీ ఆ ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చేలా ఉందా? ఎటువంటి స్పెసిఫిక్ జాగ్రత్తలు ఇందులో తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మాకు ఐటీ ఎలక్ట్రానిక్ పాలసీలో రేపు ఎవరు కూడా ఇక్కడ వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు ఉద్యోగాలకి, ఐటీ ఉద్యోగం పర్టికులర్ గా. ఎందుకంటే ఆ వసతి మనం ఇక్కడే కలిగిస్తున్నాం కాబట్టి ఆ ఫెసిలిటీ వీఆర్ పుట్టింగ్ దేర్. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వీఆర్ గోయింగ్ టు బిగ్ కాన్సెప్ట్ గా డ్రైవ్ చేయబోతున్నాం. అలాగే రెండోది, ఈ రోజు పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మన దేశంలో వీఆర్ థర్డ్ బిగ్గెస్ట్ డెస్టినేషన్ ఇన్ అవర్ కంట్రీ. సో అందుకని ఇది ఇంకా పెంచే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ వర్క్ ఫోర్స్ ఏది ఉందో ఆ వర్క్ ఏది మనం 30 వర్క్ స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ తీసుకురాబోతున్నాము. ఇవి ఆర్ గోయింగ్ టు బి ఒక విధంగా చెప్పాలంటే డిఫరెన్షియేటర్స్ మిగతా రాష్ట్రానికి మనకి. ఈ రోజు మన పిల్లలు చాలా గర్వంగా రేపు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గెటింగ్ ఎ జాబ్ ఈస్ గోయింగ్ టు బి మచ్ మోర్ ఈజియర్. అంటే చాలా సులభంగా వస్తుంది అనమాట. ఎందుకంటే దెవ్ గాట్ దిస్ అప్రెంటిస్షిప్స్ ఇవన్నీ జరిగి ఉంటాయి కాబట్టి. సో దట్ అడ్వాంటేజెస్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ ద కమింగ్ డేస్ కాబట్టి మోర్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఒక పీపుల్ టు స్టే బ్యాక్, ఎంప్లాయబిలిటీ పెరిగేదాన్ని. అందుకని మేము ఏం నెంబర్ చెప్పడం లేదు. వీఆర్ సేయింగ్ వీఆర్ క్రియేటింగ్ ఆ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండాలి, అది ప్రొటెక్ట్ చేయాలి. అది యాజ్ ఫార్ యాజ్ ద ప్రొటెక్టెడ్ అండ్ స్ట్రాంగ్, ద రిజల్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్తున్నారు. వీడియో స్టేవతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ. సీఎం వైఎస్ జగన్ విజన్ కు ఇండస్ట్రియల్ పాలసీ నిదర్శనమన్నారు ఏపీఐఏసీ చైర్పర్సన్ రోజా. కొత్త పాలసీతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ పాలసీ ద్వారా ప్రత్యేక రాయితీలు లభిస్తాయన్నారు. ఈ కొత్త పాలసీకి సంబంధించి ఏపీఐఏసీ చైర్పర్సన్ రోజాతో కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. మనతో పాటు ఏపీఐఏసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పాలసీ ద్వారా ప్రధానంగా మహిళలకి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి
ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి రిజర్వేషన్స్ ఏ విధంగా ఇచ్చారో మనం చూసాం. అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్టివ్ గా ఇచ్చారో అలాగే ఇండస్ట్రియల్ పాలసీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలతో పాటు మొదటిసారి మైనారిటీలకు కూడా ఈరోజు అనేక రకాల రాయితీలతో వాళ్ళని ఆశీర్వదించడం అనేది నిజంగా చాలా హ్యాపీ అండ్ శుభ పరిణామం కూడా. అండ్ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ల్యాండ్ లో 50% సబ్సిడీ ఇవ్వటమే కాకుండా విద్యుత్ బకాయిలు కానీ అలాగే భూమి ధరలోను స్టాంప్ డ్యూటీలో అలాగే అనేక రాయితీలు ఇచ్చేలాగా ఈ పాలసీని తీసుకురావడం అనేది వీళ్ళందరి అభివృద్ధి గురించి ఆయన ఎంతగా ఆలోచించి ఈ పాలసీని తయారు చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి వస్తేనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు కేవలం డబ్బుండే వాళ్ళు పెద్ద ఇండస్ట్రియలిస్టులకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లు, వాళ్ళ వెనక పరుగులు తీసేవాళ్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చిన్న పరిశ్రమల్ని సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల్ని కూడా ఎంత ఆదరించే విధంగా పెద్ద పరిశ్రమలతో పాటు ముందుకు వెళ్తున్నారో మనం చూస్తున్నాం. దానికి చిన్న నిదర్శనం అసలు పాలసీ రాకముందే ఈ కరోనా ప్రభావంలో ఎలాగైతే నలిగిపోతుందో ఎంఎస్ఎంఈ పార్కులకి దాదాపుగా 900 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ని ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆయన మనసున్న నాయకుడు మనస్ఫూర్తిగానే ఈ ఇండస్ట్రీ పాలసీని తయారు చేశాడు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనేది ఈ పాలసీని చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఈ పాలసీని చూసిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్, విజన్ అండ్ పారదర్శకమైన పరిపాలనకి ఇది నిదర్శనం అనేది ఎవరైనా కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా పాలసీ తీసుకొచ్చింది గత ప్రభుత్వం కూడా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసింది, పెట్టుబడులు చెప్పింది, ఉద్యోగాలు చెప్పింది. పాలసీకి ఈ పాలసీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏముంది? గతంలో మనం వైజాగ్ లో చూసాం 20 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు, 40 లక్షల ఉద్యోగ అవకాశాలు అన్నారు, అనేక ఎంఓఈలు. తర్వాత వాళ్ళ ఫోటోలు చూస్తే వాళ్ళు ఎక్కడో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి సూటు బూటు వేసి వచ్చి వాళ్ళ ఛానల్స్ లో పబ్లిసిటీ చేసుకున్నారే తప్ప ఎక్కడ కూడా నిజమైన ఇండస్ట్రీలో వచ్చిన దాఖలాలు లేదు. అండ్ ఆ రోజు ఆయన ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారో అదొక ఫాస్ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఈకుండా ఎలా ఎగ్గొట్టాడో వాటిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి ఎలా ముందుకొచ్చాడో కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇండస్ట్రీ పాలసీ అనేది పారిశ్రామికవేత్తలకి ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. ఈరోజు మనకి 47,000 ఎకరాల భూమి ల్యాండ్ మన దగ్గర ఉంది. అలాగే గతంలో తమకు కావలసిన బినామీలకి 100 ఎకరాలు ఇచ్చి వాటిని బ్లాక్ చేశారు. వాటిలో వాళ్ళు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మీరి ఉంటారో, ఇండస్ట్రీ తీసుకురాకుండా ఉంటారో అవన్నీ కూడా రిటర్న్ తీసుకుని ఖచ్చితంగా కమిట్మెంట్ తో మంచి పెట్టుబడులతో ఉద్యోగ అవకాశాలని యువతకి కల్పించే విధంగా ఎవరైతే పరిశ్రమలు పెడతారో వాళ్ళందరికీ కూడా మనం అవకాశం ఇస్తాం. మహిళలకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత అని ఆ అంశం ఇవాళ ఈ ఇండస్ట్రియల్ పాలసీలో కూడా రుజువైందని చెప్పి ఏపీఐసీ చైర్పర్సన్ రోజా చెప్తున్నారు. వీడియో షోతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.